రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, రాష్ట్రంలో రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు మోహన్ వర్మలు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో కాకినాడ నగరంలో సర్పవరం జంక్షన్ నుండి జగన్నాథపురం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుమార్లు హేమంత్ కుమార్, మోహన్ వర్మల సారథ్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బానుగుడి సెంటర్ వద్దకు రాగా అక్కడ పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గుబ్బల చిన్న, 5వ డివిజన్ నాయకులు శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ, మల్లిపూడి వీరు, హేమంత్ కుమార్లను పార్టీ శ్రేణులు ఘనంగా దుస్సాలువతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భారీ కేక్ను వారు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర నాయకులు మోహన్ వర్మలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వానమాడి వెంకటేశ్వర గారిని అత్యంత మెజారిటీతో గెలిపించిన మీరు అందరికీ కూడా నా పేరున కృతజ్ఞతలండి. అలాగే ఈరోజు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, వీరు గారి అధ్యక్షతన మేము భానుగుడి సెంటర్లో కేక్ కట్ చేసుకొని మా కార్యకర్తలు అందరి ముందును, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. కేవలం ఈ సంబరాలు ఏదైతే ఉందో కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు ఓటు వేసి జగన్ని గద్దెని దించి ఈరోజు ఈ సంబరాలకి ఆరంభం పంచారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రజలకి అత్యంత దగ్గరగా ఉండి వాళ్ళకి కావాల్సిన సమస్యలు మేము తీర్చి వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటామని కోరుకుంటున్నాం. ఇంత ఘన విజయం ఇచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తల తరపున, తెలుగుదేశం నాయకుల తరపున, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రాక్షసుడు పరిపాలనని తరిమివేయాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డిని ఇంత తక్కువ సీట్లకి పరిమితం చేసిన ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ మరి అన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమము కూడా అన్ని సమపాళ్ళలో కూడా చేస్తూ మీ తెలుగుదేశం పార్టీ మరి ఈ ఆంధ్ర యొక్క అభివృద్ధిని చేకూరుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.